హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక మన టమాటా తోటకు వచ్చేసి ఇవాళకైతే 48 రోజులు అవుతుంది. 48 రోజులకు వచ్చేసి చిన్న చిన్న కాయలు అయితే పట్టినాయి. కాయలు చూసారు కదా మనకైతే ఒక్కొక్క గోలకు వచ్చేసి మనకు 5 నుంచి 8 మధ్యలో అయితే కాయలు ఉన్నాయి. మనం మూడో పూర అయితే కట్టాలి. ఇప్పటికైతే 4.5 ఫీట్ల దాకా అయితే హైట్ పెరిగినాయి చెట్లు. అంత మొత్తం పూత పిందే స్టేజ్లో అవుతుంది ప్రజెంట్ అయితే. పూతలు అయితే చూపిస్తాను ఒకసారి. ఎన్ని పూత అయితే మన తోటలో అయితే డ్రాప్ అయితే కావట్లేదు అసలుకి. మనకి ఎన్ని పూలు వస్తున్నాయి అన్ని పూలు అయితే కాయలుగా అయితే మారడం జరుగుతుంది. ఎందుకంటే మనం సిఎన్ అనేది ఫెర్టిలైజర్ అయితే మనం డ్రిప్లో ఎక్కించాం కదా. సిఎన్ అనేది ఇవ్వడం ద్వారా అయితే మనకైతే రిజల్ట్ అయితే బాగా వస్తుంది. చూస్తారు కదా ఫ్లవర్స్ అయితే చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూస్తారు కదా. ఆకుల కంటే ఎక్కువ ఫ్లవర్సే ఉన్నాయి మనకు. క్రాపింగ్ కూడా అయితే చెట్లు కూడా వైరస్ లేవు. చెట్లు కూడా మంచిగా గ్రోతింగ్ అయితే బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు సాహో వెరైటీ. ఇది మనకు ఇంకొక 20 డేస్ అయితే మనకు షాంపిల్స్ అయితే వెళ్తాయి టమాటాలు. 20 డేస్ వరకు అయితే రేట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు అందరూ. మనకు వచ్చేసి 500 నుంచి 800 మధ్యలో రేట్ ఉంటే మనకి సరిపోతుంది టమాటా పెట్టే 20 కిలోల బాక్స్ వచ్చేసి. ఇది కంపల్సరీ ఏప్రిల్ 20 నుంచి అయితే రేట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది టమాటాలకి. చూస్తారు కదా మన కాయలు అయితే టమాటా కాయలు అయితే గుత్తులు అయితే కాయడం జరుగుతుంది. అక్కడక్కడైతే మనకు చెట్లు అయితే గ్రోతింగు ఒక 20 చెట్లు ఒక్కొక్క చెట్టు అయితే గ్రోతింగ్ ఒక రాలేవు. వచ్చిన చెట్లు అయితే మంచిగా గ్రోతింగ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. చూస్తారు కదా ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. చిన్న చిన్న కాయలు కూడా మనకైతే మంచిగా పడుతున్నాయి. మనం ఇంకొకటి వచ్చేసి మనం 13045 ఇప్పుడు మనకు పొటాస్ అవసరం ఉంటుంది కాయ పెరగడానికి. పొటాస్కి సంబంధించింది మనం ఎరువు అయితే డ్రిప్పులో ఎక్కియాలి. ఇది ఎక్కిస్తే మనకు రిజల్ట్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే కాయలు కూడా మంచి సైజులో పెరుగుతాయి. ఫ్లవర్స్ అయితే ఒక్కొక్క దానికైతే 8 నుంచి 10 దాకా ఉన్నాయి. చూస్తారు కదా కింద అయితే కాయలు అవుతున్నాయి. ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. ఇవి చూస్తారు కదా. ఇది డ్రాప్ అయితే అయిపోయింది ఒకటి. చూడ్డానికి అయితే మొక్కలు అయితే బాగున్నాయి. నేనైతే ఇది టమాటా అయితే ఫస్ట్ టైం పెట్టడం. ఇది ఎందుకంటే స్టేకింగ్ టమాటా. ఇది సాహో వెరైటీ. మనం ఎందుకంటే భూమి మీద పండిస్తే మనకైతే 50% కాయలు అయితే ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే మనం వాటర్ పాటిస్తాం కాబట్టి. మనకి ఇది వచ్చేసి మనం స్టేకింగ్ పెడతాం కాబట్టి మనకైతే కాయలు అయితే ఖరాబ్ కావు. మనకు పుచ్చు రాకుండా అయితే చూసుకోవాలి. పురుగు ముడత ఇలాంటివి రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటే మనం అనుకున్న ప్రాఫిట్ అయితే టమాటాలు అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇవి వచ్చేసి మనకు 700 మొక్కలు. 700 మొక్కలు మనకు ఎన్ని బాక్సులు వస్తాయో చూద్దాం. 20 కిలోల బాక్సులు మనం లెక్క కొద్దిగా పెట్టినాం. 750 చెట్లు పెట్టినాం. 750 చెట్లలో అయితే ఒక 50 చెట్లు అటు ఇటు అయినా కానీ 700 మొక్కలు అయితే మనకు ఉన్నాయి. అది వచ్చేసి ఇవి మనం ఇవాటికి 48 రోజులు అవుతుంది ఈ చెట్లు పెట్టి. మనకు 70 to 75 డేస్ అప్పుడైతే మనకు షాంపిల్స్ అయితే టమాటా పండ్లు అయితే దొరుకుతాయి. మనకు ఇంకో 750 చెట్లు అయితే మనం పెట్టడం జరిగింది. వీటికైతే ఇప్పుడు వచ్చేసి మనకు 15 డేస్ అవుతుంది. దీనికి ఈ మొక్కలకు ఆ మొక్కలకు 1 మంత్ డిఫరెంట్ తోటి పెట్టినాం. 1 మంత్ డిఫరెంట్ ఎందుకు పెట్టినామంటే మనకు ఈ టమాటాకు రేటు రాకున్నా కానీ మనం నెక్స్ట్ పెట్టిన టమాటా కన్నా రేటు రావచ్చు అని చెప్పేసి మనమైతే పెట్టడం జరిగింది. ఇది మనకు ఏప్రిల్ 20 నుంచి మనకు 1 మంత్ క్రాప్ వెళ్ళినా కానీ మే 20 దాకా అయితే క్రాప్ వస్తుంది మనకి. ఇవి మనం అవి పెట్టేటి 1 మంత్ లేట్ పెట్టినాం కదా. అది మే 20కి క్రాప్ వచ్చినా కానీ మనకు జూన్ మొత్తం ఉంటాయి. జూన్ మొత్తం అంటే జూలై 1 దాకా అయితే మనకు టమాటాలు అయితే ఉండాలని వర్షాలు పడతాయి కదా మనకు జూన్లో. వర్షాలు పడేటప్పుడు అయితే మనకు టమాటాలు అయితే రేటు బాగుంటుంది అనే ఉద్దేశంలో అయితే నేనైతే సమ్మర్లో అయితే పెట్టడం జరిగింది టమాటాను. స్టేకింగ్ పెడితే మనకు రిజల్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఖర్చు కూడా మనకైతే ఎక్కువ అవుతుంది కానీ మనకు ఈ కట్టెలకు మన తీగజాతి సెకండ్ క్రాప్ కూడా తీసుకోవచ్చు ఇట్లా స్టేకింగ్ చేసుకుంటే మనకి. ఎందుకంటే ఈ స్టేకింగ్ అనేది అయితే మన ఏరియాలో ఇప్పుడిప్పుడే తక్కువ చేస్తారు. నేనైతే ఒక 1500 మొక్కలు అయితే స్టేకింగ్ తోటైతే చాలు చేసిన. ఇది మనకు ప్రాఫిట్ వస్తే మనం నెక్స్ట్ టైం ఎక్కువ భారీ ఎత్తున ప్లాంటేషన్ చేసుకోవచ్చు. చూద్దాం మన ఏరియాలో ఎట్లా వండుతుంది అనే స్టేకింగ్ పద్ధతిలో. దీనికైతే కంపల్సరీ డ్రిప్ ఉండాలి.
మనకు వచ్చేసి చూద్దాం రేట్ ఎలా వస్తుంది మనకి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ముందు నోటిఫికేషన్ వస్తాయి.